महकमे रेवेन्यू में गुज़िश्ता 20 साल से आउटसोर्सिंग मुलाजिम के तौर पर खिदमत अंजाम देने वाले एक माजूर मुलाजिम ने अपनी मुलाजिमत ख़त्म होने का दावा करते हुए जज्बाती अंदाज में हुकूमत से शिकायत की। मुलाजिम का कहना है कि वज़ीर आला रेवंत रेड्डी ने इख्तिदार में आने से कबल आउटसोर्सिंग मुलाजमिन को मुस्तकिल करने का वादा किया था, लेकिन अब उन्हें मुलाजिमत से ही महरूम कर दिया गया। उनका ये भी कहना है कि गुज़िश्ता 2 बरस के दौरान तनख्वाहें भी बाकायदगी से अदा नहीं की गई। मुतासरा मुलाजिम से हुकूमत से अपील की गई उन जैसे आउटसोर्सिंग मुलाजमिन के मुस्तकबिल को महफूज बनाने के लिए फौरी इक़दाम किए जाएँ। మాకు జీతం తొలగించారు సార్, మళ్ళీ తీసుకోవాలని చెప్పేసి. హ్యాండిక్యాప్డ్ అవును సార్. ఇట్లా ఏడుస్తున్నావు, ఎట్లా ఉన్నది మీ పరిస్థితి? ఎట్లా ఉంది? ఏం చేయాలి సార్? మాట్లాడు, ఏమైంది? మాట్లాడి చెప్పు, నీ బాధ చెప్తాను కదా. మాకు ఉద్యోగ భద్రత మళ్ళీ ఉద్యోగాలను తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వానికి వేడుకుంటున్నాం సార్. అదే ఎట్లా నడుస్తుంది ఇప్పుడు? ఈ జీతం రావట్లేదు, నువ్వు వేరే పని సరిగా కూడా రాదు సార్. మాకు 3 నెలలకోసారి 6 నెలలకోసారి వచ్చేది, అయినా పర్లేదు అనుకుంటే మేము కష్టపడి రెవెన్యూలే వర్క్ చేస్తున్నాం సార్. పర్మనెంట్ అయ్యేదా అని చెప్పేసి మేము ఇందులో ఉంటే మాకు టర్మినేషన్ ఇచ్చారు సార్. ఇప్పుడు ఇప్పుడు మాకు విధిలోకి తీసుకోవాలి, మళ్ళీ రీస్టోర్ చేసి మాకు న్యాయం చేయాలని ప్రభుత్వానికి కోరుతున్నాం సార్. 2006 నుంచి పనిచేస్తున్నాం సార్. 20 సంవత్సరాలు అయింది సార్. 20 సంవత్సరాలు? అవును సార్. అంటే అప్పటి నుంచి కాంగ్రెస్ ఉంది, తర్వాత బీఆర్ఎస్. ఏ ప్రభుత్వం అయినా మేము దాంట్లో టచ్ చేసిందా? ఎవరు టచ్ చేయాలి సార్, ఈ ప్రభుత్వమే ఇట్లా డైరెక్ట్ తీసేసింది. అవును సార్. వేరే దగ్గర అడ్జస్ట్ లేదు, ఏం లేదు. ఏది లేదు సార్. ఇప్పుడు నువ్వు ఎక్కడ పని చేయలేవు, నీ కుటుంబాన్ని ఎట్లా చదవాలి, ఏంది నీ పరిస్థితి? ఎట్లా బతుకుతున్నారు ఏంది? కనీసం అంటే పాలు కూడా కొనుక్కొచ్చుకోవాల్సిన పరిస్థితి ఈ రోజుల్లో. అవును సార్. పిల్లల ఫీజులు కట్టాలి, మరి